కొన్నిడేళ్ల పవన్ కళ్యాణ్ అనే నేను. అతను అసలు పేరు కొన్నిడేళ్ల కళ్యాణ్ బాబు. అతను పుట్టిన తేదీ 1968 సెప్టెంబర్ 2. అతను ఒక సినీ నటుడు, సినీ నిర్మాత, దర్శకుడు, జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. అతను 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అతని సోదరులు చిరంజీవి, కొన్నిడేళ్ల నాగేంద్రబాబు కూడా సినిమా నటుడు. అతను 1996 అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాల్లో తెరంగేట్రం చేశారు. 1998లో అతను నటించిన తొలి ప్రేమ సినిమా ఆ సంవత్సరం తెలుగు భాష ఉత్తమ సినిమాగా జాతీయ ఫిలిం పురస్కారాన్ని పొందింది. తన అభిమానులు పవర్ స్టార్గా పిలుచుకునే పవన్ కళ్యాణ్ సుస్వాగతం 1998, తమ్ముడు 1999, బద్రీ 2000, ఖుషి 2001, జల్సా 2008, గబ్బర్ సింగ్ 2012, అత్తారింటికి దారేది 2013, భీమ్లా నాయక్ 2022 మొదలైన సినిమాల్లో నటించాడు. అతను గబ్బర్ సింగ్ సినిమాలో ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నాడు. అత్తారింటికి దారేది సినిమా అత్యధిక వసూళ్లు సాధించి తెలుగు చిత్రంగా రికార్డును సృష్టించింది. అంజనా ప్రొడక్షన్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్పై అతను సినిమాలు నిర్మిస్తున్నాడు. 2008లో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించాడు. తన సోదరుడు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి యువ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిన తర్వాత అతను పార్టీని విడిచిపెట్టాడు. 2014 మార్చి అతను జనసేన పార్టీ స్థాపించాడు. ఆ కాలంలో అతను గూగుల్ సెర్చ్లో అత్యధిక సెర్చ్ చేయబడిన భారతీయ సెలబ్రిటీ రాజకీయ నాయకుడిగా గూగుల్ జాబితాలో చేరాడు. అతను దాతృత్వ కార్యక్రమాలు చేసే వ్యక్తిగా గుర్తించబడ్డాడు. ఆంధ్రప్రదేశ్లో ప్రజల సహాయం చేయడానికి కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్ CMPF అనే స్వతంత్ర ట్రస్ట్ను స్థాపించాడు. అతను కరాటీలో బ్లాక్ బెల్ట్ కలిగి ఉన్నాడు. అతని మార్షల్ ఆర్ట్స్ ప్రావీణ్యం ఉంది. ముఖ్యంగా ఎప్పుడూ చదువుకునే ఉంటాడు. మంచి వాగ్దాటి కలిగిన వాడు. కొన్నిడేళ్ల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు 3వ కుమారుడిగా పుట్టిన వాడే పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో జన్మించాడు. ఇతనికి 2 అక్కలు, 2 అన్నయ్యలు. తెలుగు సినిమా నటుడు మెగాస్టార్ చిరంజీవి కొన్నిడేళ్ల శివశంకర్ వరప్రసాద్ పవన్కు పెద్దన్నయ్య. నటుడు, నిర్మాత కొన్నిడేళ్ల నాగేంద్రబాబు పవన్కు 2వ అన్నయ్య. సినిమా పరిశ్రమలో అతని పెద్ద అన్నయ్య చిరంజీవిని చూసిన నటన పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు. అతను తన పబ్లిక్ మార్షల్ ఆర్ట్స్ను ప్రదర్శన ఒకదానిలో పవన్ పురస్కారాన్ని అందుకున్నాడు. అతనికి కరాటీలో బ్లాక్ బెల్ట్ ఉంది. అతను సినిమా నటులైన రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్లకు చిన్నాన్న, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జునులకు మామయ్య. పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి ప్రజారాజ్యం పార్టీ తరపున 2008లో ప్రచారకర్తగా విస్తృత స్థాయిలో ప్రచారం చేశాడు. కానీ ప్రజారాజ్యం పార్టీకి అధికారం దక్కకపోవడంతో చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో పవన్ రాజకీయాల్లో దూరమయ్యాడు. ఆయన తిరిగి 2014లో జనసేన పార్టీని స్థాపించి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు, కానీ టీడీపీకి తన సంపూర్ణ మద్దతు తెలిపాడు. ఆ తర్వాత 2019లో టీడీపీ నుంచి విడిపోయి జనసేన ఒంటరిగా పోటీ చేయగా, ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం 2 స్థానాల్లో పోటీ చేయగా రెండిటిలోని ఓడిపోగా జనసేన 1 సీటునే గెలిచింది. పవన్ కళ్యాణ్ ఆ తర్వాత 2024లో శాసనసభ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో పొట్టు పెట్టుకుని పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి 72,279 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై జూన్ 12న మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. అది పవన్ కళ్యాణ్. జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్, జై జనసేన.